ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా చక్కని సద్బుద్ధి, చక్కని ఆలోచనలు, వ్యాపార అభివృద్ధి, అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ అందరికీ ఇవ్వాలని, దేశమంతా కూడా సుభిక్షంగా శాంతియుతంగా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ మన్మథనామ సంవత్సరం యొక్క ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలుపుతూ, ఈ సంవత్సరం రాశి ఫలాలు సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఫలితాలు మాత్రం సూచనప్రాయం మాత్రమే. అందుచేత జ్యోతిష్ శాస్త్రాధారంగా తెలిపినటువంటి పరిహారాలను ఆచరిస్తూ, సాధ్యమైనంత వరకు సాటి మనిషికి సహాయం చేస్తూ, భూతదయ, గోసేవ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ప్రశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని మరొక్కసారి ఆ శ్రీహప్పతిని అలాంటి స్థితిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఇక రాశి ఫలాల్లోకి వెళదాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరారంభం నుండి గురువు 14/7/2015 అనగా అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం వరకు 4వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో తామ్రమూర్తి అయి ఉంటాడు. అంతకుముందు మాత్రం సువర్ణమూర్తి అయి ఉంటాడు. ఇక శని వత్సరాంతం ఆరంభం నుండి చివరి వరకు కూడా 8వ స్థానంలో ఉంటాడు. 8వ స్థానంలో కూడా సువర్ణమూర్తి అయి ఉంటాడు. ఇక రాహుకేతువులు 29 జనవరి వరకు అనగా పుష్యబహుళ పంచమి శుక్రవారం వరకు రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో సువర్ణమూర్తులై ఉంటారట. ఈ రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 6. అయితే మరి రాశి వాళ్ళు ఏ అక్షరాల వాళ్ళు ఈ రాశిలోకి వస్తారో తెలుసుకోవాలి కదా. అందుచేత అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిసి చూచే చోళ ఈ అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు, భరణి 1, 2, 3, 4 పాదాలు అనగా లీలు లేలో ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు, కృత్తిక 1వ పాదం అది వ్యవహారనామం కావచ్చు, జన్మనామం కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ మేషరాశిలోకి వస్తారు. ఇక ఈ సంవత్సరం యొక్క ఫలితం ఏమిందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి సంవత్సర ఆరంభంలో ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఏ విధమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమ. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా కానీ దానికి మీరు స్పందించక, నొప్పింపక తానొవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా. ఈ రకమైనటువంటి న్యాయాన్ని మీరు సంవత్సరానికి ఆరంభంలో మాత్రం పాటించాలి. అందుచేత ఈ విధంగా ఉండడం మాత్రం మీకు శ్రేయస్కరం. అంతేకాకుండా తమకు సంబంధం లేనటువంటి విషయాలపై ఆసక్తి చూపి తమకు తాను అరిష్టాలకు మాత్రం స్వాగతం చెప్పుకోకూడదు. స్నేహాల విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహధర్మం కొరకు ఎయిటివారు చేసిన పొరపాటుకు కూడా తాము సంజాయిషీ చెప్పుకునేటువంటి పరిస్థితులను తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక అనవసర వివాదాలతో
ఎవరో మధ్యవర్తిగా మీరు వెళ్ళి కోర్టు గొడవలు లేదా పోలీస్ స్టేషన్లు ఇలాంటి వాటి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అతి మంచితనం కొన్ని సందర్భాల్లో మన అసమర్థతగా కూడా మారవచ్చు కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త ఒక నియంత్రణ, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చిన్న చిన్న విషయానికి కూడా అనేకమైన నిష్ఠూరమైన మాటలు వినవలసిన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆవేశాలకు కాస్త దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు అత్యుత్సాహంతో కాస్త మాటలు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా కొన్ని ఎదుటివారి మనస్సును గాయపడే విధంగా కూడా మీరు మాట్లాడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రేమికుల మధ్యలో విభేదాలు రావటము, దాంపత్య సమస్యలు రావటము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త అలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. క్రూరమైనటువంటి ఆలోచనలు రాకుండా మరియు ఆ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నవారితో కూడా కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా మీకు తెలియకుండానే ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక జూలై 14 తర్వాత మాత్రం బృహస్పతి అనుకూలం చేత మీకు మంచి సమయం రాబోతుంది. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. చక్కని ప్రమోషన్ కానీ లేదా విదేశ ప్రయత్నాలు కానీ మీకు అనుకూలించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మీలో ఉండేటువంటి సృజనాత్మకమైనటువంటి సమయోచిత నిర్ణయాలు, అనేక నిర్ణయాలు మీకు సహాయపడతాయి. ఆ సమయంలో చక్కని నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనప్రాప్తి, అనూహ్యంగా ధనాగమము ఇవి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కార్యానుకూలత కూడా కనబడుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యాలు కాస్త నెరవేరేటువంటి అవకాశం కూడా జూలై 14 తర్వాత కనబడుతోంది. మీరు పనిచేసేటువంటి సంస్థలలో కొంతమంది పైన మీరు ఆధిపత్యం కూడా చెలాయించేటువంటి అవకాశం ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి కనబడుతోంది. సంతాన ప్రాప్తి, వస్త్రభూషణ ఆపోదనాదులు ఇవన్నీ కూడా జూలై 14 తేదీ తర్వాత కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారంలో నూతన మార్గాన్వేషణలు కనపడుతూ ఉన్నాయి. గతంలో ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది. అయితే ఆ ధనం కాస్త అంచెలంచెలుగా చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన గృహ నిర్మాణాలకై బ్యాంకు ద్వారా చేసేటువంటి లోన్ల కోసం ప్రయత్నాలు కానీ లేదా ఇతరత్రా కొందరు సహాయం కానీ మీకు అందేటువంటి అవకాశం కనబడుతుంది. ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారి వల్ల కొంత వారి పరిచయాలు కలగడం, వారి వల్ల కొంత మీకు మేలు సహాయం కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మీకు ఆత్మవిశ్వాసము ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అవివాహితులకు వివాహ ప్రాప్తి కూడా జూలై 14 తర్వాత కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి సంవత్సర ఆరంభంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ సంవత్సరం చివరిలో జూలై 14 నుండి మాత్రం చక్కగా అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా జూలై 14 తర్వాత చక్కగా కృషి చేస్తారు. మీకు అనుకూలమైనటువంటి మీరు కోరుకున్నటువంటి స్థాయిలో మీరు ఆ విద్యాధ్యయనం ద్వారా చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన వ్యవసాయ క్షేత్రాలు కూడా మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక శని స్తోత్రాన్ని, అలాగే కుజ, గురు, శని, రవి ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఏ అక్షరాల వాళ్ళు ఈ రాశిలోకి వస్తారో తెలుసుకుందాం. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు ఈ, ఊ, ఏ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు ఓ, వా, వి, వు అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు, అలాగే మృగశిర 1, 2 పాదాలు అనగా వే, ఓ ఈ అక్షరాలు కలిగినటువంటి వారు జన్మనామంగా కానీ లేదా వ్యవహారనామంగా కానీ ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు ఈ వృషభ రాశిలోకి వస్తారు. ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, రాజపూజ్యం 6, అవమానం 6 సమానంగా ఉన్నాయన్నీ కూడా. అయితే ఈ రాశి వాళ్లకు గురువు వత్సరాది నుండి సంవత్సరం ఆరంభం నుండి 14/7/2015 వరకు అనగా అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం వరకు 3వ స్థానంలో ఉంటాడు. తామ్రమూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత తదుపరి వత్సరాంతం అంతా కూడా 4వ స్థానంలో రజితమూర్తిగా ఉన్నాడు. ఇక శని వత్సరాంతం సంవత్సరం అంతా కూడా 7వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు
జనవరి 29 వరకు అనగా పుష్యబహుళ పంచమి శుక్రవారం వరకు రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో రహితమూర్తులే ఉన్నారు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో రహితమూర్తులుగానే ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చాలా విషయాలలో కూడా సర్దుకుపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండుట ఎంత కూడా శ్రేయస్కరం. కాస్త ప్రతిదానికి కూడా మనం సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం, కొంత ఔషధ సేవనం కోసం కొంత ఖర్చులు కూడా చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కొంత వృధా ఖర్చులు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఒకంత జాగ్రత్త కూడా అవసరం. తమ శ్రేయోభిలాషులు, స్నేహితులు మిమ్మలను అమితంగా ఇష్టపడే వారిని, వారి యొక్క మాటలను, సూచనలను పట్టించుకోకపోవడం కాస్త ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనబడుతున్నాయి. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అయాచిత రుణములు లభిస్తున్నాయి కదా అని అనాలోచితంగా మాత్రం రుణములు చేయకండి. అంతేకాకుండా నూతన పరిచయాలు కూడా కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకంత ఆలోచన చేయండి. స్వయంకృతాపరాధంకు సంభవించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత కొంతవరకు లోపించవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అయితే కొంతమంది విషయంలో మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక బాధ మనసులో కలుగుతుంది. అంతేకాకుండా నమ్మిన వారి వల్ల మోసపోయేయడం ఇలాంటివి కాస్త కనపడుతున్నాయి. అంతేకాకుండా ఆస్తులు, భవనాలు మొదలైనటువంటి వాటి విషయాలలో వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆరాటం ఎక్కువ అవుతుంది. విలాసాలు, సువర్ణాభరణాలకై ఆసక్తి పెరుగుతుంది. అందుకోసం ధనం కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తాము అనుకున్నది సాధించడానికి కొంత వక్ర మార్గాచరణ కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆస్తులు మార్పిడి చేసే అవకాశాలు, ఇక భూ వ్యాపారాలు కొంతవరకు లాభించే అవకాశం ఉంది. తోటి వారిలో మీ యొక్క వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాన్ని వదిలిపెట్టి తమ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనేటువంటి కొంత ఆలోచనలు కూడా చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. రాజకీయ పరపతి ఉన్న వ్యక్తుల వల్ల సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీకంటూ ఒక మార్గాన్ని, మీకంటూ ఒక వర్గాన్ని, మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను, మీ మనుషులను ఒక కూడీకరించి స్థిరపరచుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన భవన నిర్మాణానికి, బ్యాంకు రుణాలకై మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సాఫల్యం చెందుతారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి కొంత పరిస్థితి కూడా కనపడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల మీకు కొంత విశేషంగా మేలు కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కండరాలు, కీళ్ల నొప్పులు అవస్థలు మాత్రం భరించక తప్పదు. బీపీ, షుగర్ లాంటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త, అశ్రద్ధ మాత్రం పనికిరాదు. సంతానం యొక్క అభివృద్ధికై మీరు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు కాస్త సంయమనంతో మంచి సమయం వస్తుంది కదా అనేటువంటి కాస్త ఆశతో, దృక్పథంతో మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలను కాస్త అలాగే ఉంచి కాస్త ఎటువారికి సర్దుకుపోయే తత్వంతో మీరు ముందుండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి సోమరతనం వల్ల కొంత మీకు ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు కూడా చిన్న చిన్న స్వల్పమైనటువంటి మానసికమైనటువంటి చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రక్త సంబంధిత ఆరోగ్యం కొంత కలత చెందింపజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఒక మిశ్రమ ఫలితం మాత్రమే కనబడుతుంది. అందుకొరకు మంచి కాలం కోసం ఎదురు చూడడం, ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం, ప్రతినిత్యము కూడా అంగారక, శని, గురు, రాహు జప స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడా సుదర్శనాష్టకాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, కా, కి అనేటువంటి అక్షరాలు, అలాగే ఆదిద్ర 1, 2, 3, 4 పాదాలు, కూఘన్యాచ ఈ 4 అక్షరాలు, పునర్వసు 1, 2, 3, కే, కో, హ ఈ 3 అక్షరాలు కలిసి మొత్తం 9 పాదాలు, ఇవన్నీ కూడా కలిసి మిథున రాశిలోకి వస్తాయి.
అయితే ఇది జన్మనామం కావచ్చు, పిలిచే పేరు కూడా కావచ్చు. ఇక ఆదాయం 11 పాళ్ళు ఉంది వీళ్లకు, వ్యయం ఖర్చు 5 పాళ్ళు, రాజపూజ్యం 2 పాళ్ళు, అవమానం 2 పాళ్ళు. ఈ 2 మాత్రం సమానంగా ఉన్నాయి. ఇక గురువు వత్సరాది నుండి సంవత్సరం ఆరంభం నుండి 14/7/2015 వరకు ద్వితీయ స్థానంలో 2వ స్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అప్పటి నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయంలో సువర్ణమూర్తి ఉంటాడట. ఆ తర్వాత శని వత్సరాంతం సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో 6వ స్థానంలో ఉంటాడు రజితమూర్తి అయి. అంతేకాకుండా రాహుకేతులు జనవరి 29 వరకు అనగా పుష్యబహుళ పంచమి శుక్రవారం రాహు 4వ స్థానంలో, అలాగే కేతువు 10వ స్థానంలో లోహమూర్తులై ఉంటారట. తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం పూర్వార్థంలో అనగా సంవత్సరం ముందు భాగం అంతా కూడా సగభాగం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీకు అనుకున్నటువంటి అన్ని కార్యాలలో అన్ని రంగాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉచితానుచితాలు అనేక విధాలుగా చాలా కాలంగా మీరు అనుభవించేటువంటి అనేక పరిస్థితుల నుండి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనబడుతున్నాయి. జీవితంలో ఎదురైన అనేక అనుభవాలు, ఉచితానుచితాలు, తాము చూసిన మనుషులను మొదలై అనేక విషయాలపై ఒక పారదర్శకమైన స్థిరమైనటువంటి ఆలోచనకు వస్తారు. గోముఖ వ్యాఘ్రాలను మీరు గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే వాళ్లను ద్వేషంతో కాకుండా మంచితనంతో దూరంగా ఉంచాలనేటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సమాజంలో గతంలో నష్టపోయినటువంటి పరపతిని ప్రతిష్టను తిరిగి పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరోజో నిజం తెలుసుకొని వాళ్లే పశ్చాత్తాపడడం మీకు కాస్త గర్వంగా పరిణమించే అవకాశాలు కనబడుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కాస్త ఉపశమనం లభించి ఆరోగ్యం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. మానసిక ఆనందం, చక్కని స్థిర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య సౌఖ్యం ఏర్పడుతుంది. గతంలో ఉండేటువంటి అనేకమైన అపోహలు దూరం అవుతాయి. చక్కని అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. శత్రువులపై చక్కగా ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవివాహితులకు చక్కగా వివాహ ప్రాప్తి కూడా ఏర్పడవచ్చు. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. సంతాన ప్రాప్తి కూడా కనపడుతోంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కనపడుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి కొంతమంది వల్ల మీకు వారి పరిచయాలు ఏర్పడడం, తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగంలో చక్కని అత్యున్నతమైనటువంటి పరిస్థితులు రావడం, ప్రమోషన్లు రావడం, ప్రభుత్వం ద్వారా మీకు కావలసినటువంటి లబ్ధి ఏర్పడడం, లేదా యాజమాన్యం ద్వారా మీకు కావలసినటువంటి లబ్ధి ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పని తీవ్రత, ఒత్తిడి ఇవన్నీ పెరగడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. బంగారు లేదా షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక శని వల్ల అనేకమైనటువంటి శత్రువులపైన మీకు విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రయాణాల్లో మీకు చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కళాకారులకు చక్కని అవకాశాలు కనబడుతున్నాయి. విలాసవంతమైనటువంటి ఖరీదైన జీవితం గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. వ్యాపార భాగస్వాములపై మీదే పై చేయవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి యొక్క ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడా మీలో ఉండేటువంటి చక్కని ఒక నైపుణ్యాన్ని యాజమాన్యం గుర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మాత్రం కాస్త ఎక్కువగా కృషి చేయాలి. చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త సోమరితనాన్ని పక్కన పెట్టండి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా శ్రీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో సంవత్సరం చివరి భాగంలో ఆరోగ్య విషయంలో చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఔషధ సేవనము, వైద్యుని కలవటము ఇవి కనబడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం చివరిలో సహవాస దోషం వల్ల మీ విద్యపై మీకు ఒకంత సోమరితనము, అలసత్వం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీ పురుషుల యొక్క తమ యొక్క స్నేహ ధర్మాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక.
మీ బంధువులు ఎవరైనా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చట్టపరమైనటువంటి చిన్న చిన్న అవస్థలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అంతేకాకుండా రాహుకేతు గురు జపధ్యానాలు నిత్యము చేయండి. గోవులకు గోసేవ చేయండి. వికలాంగులకు కూడా స్వల్పంగా ఏదైనా సహాయం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం హి అనే అక్షరం, అలాగే పుష్యం 1, 2, 3, 4 పాదాలు, హూ హే హో డా అనే ఈ 4 అక్షరాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 డి డు డే డో అనే ఈ 4 అక్షరాలు కలిసి మొత్తం ఈ 9 అక్షరాలు 9 పాదాలు కలిసి కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం కూడా 5 ఉంది. అలాగే రాజపూజ్యం 5 అయితే అవమానం 2 పాళ్ళు ఉంది. ఈ విధంగా ఈ రాశి వారి గురువు వత్సరాది సంవత్సరం ఆరంభం నుండి 14/7/2015 వరకు అనగా అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం వరకు 1వ స్థానంలో ఉంటాడు. అలాగే ఈ 1వ స్థానంలో లోహమూర్తి ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో లోహమూర్తిగానే ఉన్నాడు. శని వత్సరాంతం 5వ స్థానంలో లోహమూర్తిగానే ఉన్నాడు. రాహుకేతులు 29 జనవరి వరకు రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వత్సరాంతం రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉంటున్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు కాస్త సంవత్సరం యొక్క పూర్వార్థం అంటే సంవత్సరం యొక్క మధ్య భాగం వరకు ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి కావేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు, వృత్తిలో ఎంతో ఓర్పు ఉన్నా కానీ అయినా మిమ్మల్ని విసిగించేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఏదో విధంగా అసహనాన్ని గురి చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అవస్థలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం లోను కాకండి. మీ యొక్క సహనం, మీ యొక్క ఓపికనే మీకు శ్రీరామ రక్ష అని మాత్రం తెలుసుకోవాలి. ఉద్యోగంలో తీవ్రమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కొందరు ఇచ్చినటువంటి సలహాలు పాటించడం వల్ల కొంత మీకు ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి విషయానికి సహనం అవసరం. ఏదైతే మీరు ఫలితాన్ని ఆశిస్తున్నారో ఆ ఫలితం విషయంలో కూడా కొంత ఆ ఫలితం తగ్గి రావటము, ఆ ఫలిత విషయంలో సర్దుకుపోవాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. స్థానచలనం యొక్క సూచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు. అయితే మీకై మీరు మాత్రం స్థానచలనాన్ని స్వాగతించకండి, కోరుకోకండి. సమయం కోసం వేచి చూడండి. అయితే ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా, సంవత్సరం యొక్క అర్ధభాగం కన్నా 2వ భాగంలో మాత్రం కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రక్త సంబంధీకులతో, తోబుట్టువులతో అకారణమైనటువంటి కలహాలు, అకారమైనటువంటి వైరాలు కలబడే అవకాశం కనబడుతోంది. చిత్త చాంచల్యాన్ని మాత్రం దరికి రానివ్వకండి. స్త్రీ పురుష స్నేహాల విషయంలో కాస్త నియంత్రణ, జాగ్రత్తలు అవసరం. నీచజన సహవాసం కూడా కనబడుతోంది. స్థిర చిరాస్తులను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ, అలసత్వం మాత్రం పనికిరాదు. అధిక ధన వ్యయం కనబడుతోంది. గృహంలో అనవసరమైనటువంటి వివాదాలకు చోటివ్వకండి. స్నేహితులతో అనగా సహవాస దోషం కనబడుతోంది. అంతేకాకుండా స్త్రీ పురుషుల స్నేహాల విషయాల్లో కూడా కాస్త చికాకు, ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఆలోచనా శక్తి తెలియకుండానే లోపించడం మొదలైనవి కనబడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు మీకు సంబంధం లేని విషయాలకు మీరు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం. తొందరపడి క్షణికావేశంతో నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు సుమా. కాస్త ఒక 4-5 నెలలు ఓపిక పట్టండి. ఆ తర్వాత బృహస్పతి అనుకూలత వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక తపన కాస్త అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అవినీతిమయమైనటువంటి ఆలోచనలు మాత్రం దరికి రానివ్వకండి. అలాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త తగిన శ్రద్ధ తీసుకోవాలని, అనారోగ్య కారణంగా తమ సంతానం యొక్క విద్యాభ్యాసంలో కూడా చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.
లాటరీలు జూదాలకు కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా 14 జూలై తర్వాత మాత్రం బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరికేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇష్ట కామ్యార్థ సిద్ధి సంవత్సర చివరి భాగంలో కనబడుతోంది. వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తి కూడా కనబడుతోంది. ఆ సమయంలో శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, ఎవరైతే మిమ్మల్ని ఈసడించారో వాళ్లే మీ యొక్క సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 6 వాహనాలు నడిపే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు శాశ్వత స్థిర నివాసము ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవసరానికి మించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని అలాగే తీసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. అది కాస్త మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. స్వంత ఇంటి నిర్మాణానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నూతన పెట్టుబడులకు ప్రయత్నాలు కూడా లాభించే అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా ఉంది. సంవత్సరం యొక్క చివరి భాగంలో మధ్య భాగం నుండి అనగా జూలై 14 నుండి అంతకుముందు మాత్రం కాస్త అలసత్వం రానివ్వకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మాత్రం సంవత్సరం చివరి భాగంలో మాత్రం విద్యార్థులకు మీరు చేసిన కృషికి చక్కని ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో చక్కని విజయాలు కూడా చివరి భాగంలో సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సమాజంలో కొంతమంది సమాజానికి కొంత ఇబ్బందికరంగా ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలు మాత్రం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అందుచేత అలాంటి వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు ముఖ్యంగా గర్భధారణ జరిగిన స్త్రీలు మాత్రం తమ గర్భాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ప్రసూతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి వైద్యుని సలహాలు ఖచ్చితంగా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండేటువంటి అవకాశాలు కనబడుతుంది. మధ్యవర్తిత్వం చేసేప్పుడు మాత్రం కాస్త కొన్ని శ్రద్ధలు తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా పూర్వార్థం కొంచెం సంవత్సర ఆరంభ సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా కానీ సంవత్సరం చివరిలో మాత్రం కొంత అనుకూలత మీకు ఏర్పడుతుంది కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. గోవుకు ప్రతినిత్యం కూడా ఆహారంగా ఏదైనా ధాన్యాన్ని పెట్టేట ప్రయత్నం చేయండి. శని రాహు కేతు జప దానాలు అవసరమైతే చేయించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనేక విషయాల నుంచి మేలు కలుగుతుంది. సింహరాశి. ఈ సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, మా మీ మూమే, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, మోట T2 అనే అక్షరాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం టే అనే అక్షరం. ఈ 9 అక్షరాలు 9 పాదాలుగా సింహరాశిలోకి వస్తాయి. ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 14 పాళ్ళు, రాజపూజ్యం 1, అవమానం 5 పాళ్ళు. ఈ విధంగా సింహరాశికి ఉన్న ఈ సంవత్సరం ఈ రాశి వారి గురువు వత్సరాది 14/7/2015 వరకు 12వ స్థానంలో తామ్రమూర్తి ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం జన్మస్థానంలో 1వ స్థానంలో సువర్ణమూర్తి ఉండే అవకాశం ఉంది. శని వత్సరాంతం 4వ స్థానంలో తామ్రమూర్తి అయి ఉంటాడు. రాహుకేతులు 29 జనవరి వరకు రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉంటాడు. అలాగే తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో రజితమూర్తులై ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఏ కార్యాన్నైనా కూడా ఆరంభం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తెలియని అభద్రత మీపై మీకు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. పైకి గాంభీర్యము, పైకి మీ యొక్క గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, కానీ లోపల ఏదో ఆందోళన మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశం కనపడుతుంది ఈ సంవత్సరం. అంతేకాకుండా ఆత్మస్థైర్యం లోపింపకుండా, ఆత్మస్థైర్యానికి లోటు లేకుండా కాస్తగా జాగ్రత్త పడండి. అంతేకాకుండా తమ గౌరవాన్ని తాము కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మీ ప్రవర్తన, ధర్మ మార్గాచరణము, మీ ధైర్యము అనేక సమయాలలో మిమ్మల్ని మీకు కాపాడేటువంటి అవకాశం ఉంది. ఎదుటివారిని అంత సులభంగా నమ్మకూడదని నిశ్చయం కూడా చేసుకుంటారు. దగ్గరి స్నేహితులను కూడా సంశయాత్మకంగా చూసేటువంటి ఒక అలవాటు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక మధ్యవర్తిత్వం జరిపేటువంటి సమయంలో
ముఖ్యంగా వివాహ సంబంధాలు నిశ్చయం చేసేటువంటి సమయంలో కానీ, లేదా భూముల వ్యాపారాలు చేసేటువంటి సమయంలో, మధ్యవర్తిత్వం చేసే సమయంలో కూడా కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వృధా ఖర్చులు కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా విషయాల్లో నొప్పింపక తానొబ్బక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా, ఈ రకమైనటువంటి కొంత న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యా ఉద్యోగ విషయాలలో కొంత అసంతృప్తి ఉండేటువంటి మాట వాస్తవమే. అయినా కాస్త ఓపిక పట్టండి. సంవత్సరం చివరిలో కాస్త మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు సుమా. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి విషయాలలో మాత్రం ఏ రకమైనటువంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు. ఔషధ సేవనం తప్పకపోవచ్చును. ఇక స్వస్థలం వదిలి ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొంత స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్వస్థలం వదిలి దూర ప్రాంతాలలో నివసించేటువంటి అవకాశం, అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. అంతేకాకుండా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నట్టు ఒక సమస్యకు కాస్త ఒకంత పరిష్కారం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక భూముల అమ్మకాల విషయంలో, కొనడం విషయంలో కూడా మీరు ఆశించినటువంటి ధర రాక, మీరు కోరుకున్నంత వంటి సొమ్ము రాక, కొంత మధ్య మార్గంగా మీరు సంతృప్తి పడాల్సినటువంటి అవసరము, అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనవసర వివాదాలతో, అపార్థాలతో తతమడం, లాటరీలు, జూదాలకు కాస్త దూరంగా ఉండండి. స్త్రీ వివాదాలు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీడియా అలాంటి విషయాలలో, మీడియా పట్ల కాస్త అలాంటి విషయాలలో కూడా కొంచెం మీడియా పరంగా మీకు కొంత ఇబ్బంది, తర్వాత ప్రచారం కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చెడు సలహాలు, చెడు స్నేహాల వల్ల కూడా కొంత మీకు ఇబ్బంది కలిగించే అవకాశము కనపడుతోంది. ఇంకా అంతేకాకుండా మీ ప్రతిష్టకు, పరువుకు మీ యొక్క పొరపాటు లేకున్నా కానీ మీరు ఒక ఫలానా విషయంలో మీరు అక్కడ మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టేటు ప్రయత్నం కొంతమంది చేస్తారైతే మీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం వల్ల, ముఖ్యంగా ఈ యూనియన్లు, తర్వాత ఈ ఎన్నికలు, ఇలాంటి విషయాల్లో మీ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ మాత్రం పనికిలేదు సుమా. అయితే కోర్టు వ్యవహారాలు మధ్య మార్గం ద్వారా కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. మీ గురించి అపార్థం చేసుకున్న వాళ్ళు నిజాన్ని గ్రహించి కొంత పశ్చాత్తాపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శత్రువులను ఎదుర్కోవడంలో మీరు వేసే ఎత్తులకు ఎదుటివారు కాస్త లొంగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా కాస్త సంయమనం, జాగ్రత్తగా ఉండండి. తరచుగా ఉద్యోగ ధర్మంలో తమ బాధ్యతలను మారటం చికాకు కలిగించే విధంగా కనబడుతుంది. పై అధికారుల యొక్క ఏదో రకంగా మిమ్మల్ని సాధించటం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. స్థానచలనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రహస్య స్థావరాల్లో ఒక రకమైనటువంటి వ్యాధులు ఏర్పడేటువంటి అలాంటి విషయాలలో ఏమైనా చికాకు ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. అంతేకాకుండా పర్వత ప్రాంత నివాసం కూడా కనబడుతుంది. దేవతా సేవల్లో ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యార్థులు మాత్రం చక్కగా కృషి చేయండి. మీ అలసత్వాన్ని వన్నిక దూరం పెట్టి ప్రతినిత్యము కూడా శ్రీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. గోవుకి ధాన్యాన్ని తినిపించండి. ముఖ్యంగా శనగలు, నువ్వులు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. సంవత్సరాంతంలో మాత్రం మానసిక స్థైర్యం ఇవన్నీ పెరుగుతాయి. ఏటివారిపైన మీ యొక్క ఆధిపత్యాన్ని కూడా చక్కగా మీరు చూపించుకుంటారు. ఉద్యోగ విషయాల్లో కూడా మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క అవసరాన్ని యాజమాన్యం కానీ, పై అధికారులు కానీ గుర్తించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలలో, స్నేహాల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శని, బృహస్పతి, రాహు, కేతు ఈ 4 జప శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి. గోవుకి శనగలు, నువ్వులు తినిపించే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు పేద కన్యకు వివాహ విషయంలో కొంత సహాయం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, టో, పాపి,
హస్త 1, 2, 3, 4 పాదాలు పూషణ ఠ. చిత్త 1, 2 పాదాలు పేపో. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ విధమైనటువంటి స్థితి వీళ్ళకుంది. కన్యా వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా 14/7/2015 అనగా అధికాషాఢ బహుళ త్రయోదశి మంగళవారం వరకు 11వ స్థానంలో సువర్ణమూర్తి ఉంటాడు బృహస్పతి. తదుపరి వత్సరాంతం 12వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. శని వత్సరాంతం అంతా కూడా 3వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహుకేతులు వత్సరాది 29 జనవరి వరకు, పుష్యబహుళ పంచమి శుక్రవారం వరకు రాహు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో రజతమూర్తులుగా ఉన్నారు. అలాగే తదుపరి వత్సరాంతం రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి గత చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి క్షణాన్ని మీరు ఉపయోగించుకొని గతంలో నష్టపోయినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో మళ్ళీ మీరు లబ్ధి పొందేటువంటి, మళ్ళీ అభివృద్ధి పథ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా కాలం ఎవరి కోసం ఆగదు కదా, అందుచేత ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నాలు అందులో చాలా వరకు సఫలమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎదుటివారిలో ఉండేటువంటి లోపాలు వెతకడం మాని ముందు తమలో ఉండేటువంటి తమకు తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి రావచ్చు. నూతన వ్యాపార ప్రవేశం కూడా జరగవచ్చు. నూతన వ్యాపారాల్లో మీరు ప్రవేశించే అవకాశం కూడా కనబడుతుంది. మీరు పెట్టుబడిగా పెట్టినటువంటి ధనము ఇక రాదనుకొని నిర్ణయించుకునేటువంటి ధనం కూడా కొంత ఒక శుభవార్త వింటాం. అయితే ఎంతైతే ధనం రావాలో అంత కాస్త స్వల్పంగా తగ్గినా సరే మీకు ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాచరణ కోసమై సత్కార్యాలకై ధన వ్యయం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో మీరు అనుభవించే అనేక సమస్యలను ఉపశమనం పొందుతారు. పేరు ప్రతిష్టలు లబ్ధి చెందుతారు. ఉద్యోగంలో చక్కని అభివృద్ధి పథంలో మీరు ఉంటారు. మీ యొక్క గతంలో మీరు ఎన్ని సలహాలు చెప్పినా కానీ పెడచెవిన పెట్టినటువంటి వాళ్ళే ఈవేళ మీ యొక్క సలహా కోసమై మీ చుట్టూ తిరగడం అనేటువంటిది మీకు ఒక చక్కని గర్వంగా పరిణమించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క యాజమాన్యం కానీ మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఉద్యోగంలో చక్కని వేతన వృద్ధిని కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, విస్తృతపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో సఫలం కూడా అవుతారు. అయితే పరోక్ష ప్రత్యక్ష శత్రువులను మాత్రం ఈ యథావిధిగానే ఎప్పటికప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇక విద్యార్థులకు చక్కని మెరిట్ స్కాలర్షిప్లు లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో చక్కని విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి ఇవన్నీ కూడా శుభ పరిణామాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా పుత్ర సంతానం కోసమే తపించేటువంటి వాళ్లకు ఆ శుభవార్త వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కోరిన వారితో వివాహం జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మీరు మాత్రం అనవసరమైనటువంటి పౌరుషం వల్ల మీరు కొన్ని పరిస్థితులను మీకు వ్యతిరేకంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సైనస్ సంబంధించినటువంటి లేదా ఎలర్జీకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. స్థిరాస్తులు పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో సఫలమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, మీ చాతుర్యంతో చాకచక్యంతో అనేకమైనటువంటి కార్యక్రమాలని సంపూర్ణం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది. భార్యాభర్తలకు దాంపత్యాలలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడినా కానీ
మీ యొక్క సమయస్ఫూర్తితో వాటన్నింటినీ అధిగమించి గతం కన్నా చక్కని దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బ్యాంకు రుణాలు తీసుకొని నూతన వ్యాపారాలు కూడా ఆరంభం చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడవచ్చు. జీవితంలో స్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా రక్త సంబంధీకులకు తమ దగ్గరికి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో కుటుంబంలో సంవత్సరాంతంలో ముఖ్యంగా కుటుంబంలో తరచూ కలహాలు, స్థల మార్పులు చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా విన్నటువంటి మాటల ద్వారా అనవసరమైన అపోహలు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఆ వస్త్రారంభంలో సరిగా ఉన్నా కానీ సంవత్సరం చివరిలో మాత్రం జ్ఞాపక శక్తిని చక్కగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి చక్కని ఫలితాలు కూడా మీకు పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహచర్యం లభిస్తుంది. నూతన ఉద్యోగంలో చేరటం తద్వారా మీకు ఒక గర్వంగా ఉండేటువంటి కొన్ని పరిస్థితులు, మీరు గర్వించే స్థాయి ఉండేటువంటి కొన్ని పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు సంవత్సరం నుండి దాదాపు అనుకూలంగా ఉంది. చివరిలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, కుజ, కేతు ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. సంక్షేప రామాయణ నిత్యము పారాయణం చేయండి. ఆకలితో ఉన్న వారికి కొద్దిగా అన్నం తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు చిత్త 3-4 పాదాలు, రా రే, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, రు రే రోత, విశాఖ 1, 2, 3 పాదాలు, తీ తూ తే, ఈ పాదాలన్నీ కూడా కలిపి తులారాశిలోకి వస్తాయి. ఈ వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఇక ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం గురువు 14/7/2015 వరకు అధికాషాఢ బహుళ త్రయోదశి మంగళవారం వరకు 10వ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. తదుపరి వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. శని వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. రాహుకేతులు వత్సరాది 29 జనవరి వరకు రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో ఉన్నారు. తదుపరి వత్సరాంతం రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో లోహమూర్తులుగా ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. గత చాలా రోజులుగా అనుభవిస్తున్నటువంటి అనేకమైన అవస్థల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఎంత పరిస్థితులు ఉపశమించి కనబడినా కానీ ఫలితం ఇంకా చేతికి అందకపోయేసరికి ఒక రకమైనటువంటి ఒక ఇంతమైనటువంటి ఏదో ఒక నిరాశ, నిస్పృహ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత అభద్రతాభావం కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు కొన్ని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గలవు. సహనము, ఓర్పు కాస్త అలవర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కార్యం ఈ సంవత్సరాంతంలో సిద్ధించేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే అనేక విధాలుగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు మీ ఉద్యోగ ధర్మంలో కానీ లేదా గృహంలో కానీ ఇతరత్ర పరోక్షంగా కానీ శత్రువులు కానీ చేసినటువంటి దానికి సరి అయినటువంటి జవాబు ఇవ్వడంలో మాత్రం మీరు కృతకృత్యులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గృహంలో కూడా ఒక విధమైన సహకార లోపం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త క్రోధం తగ్గించుకోవాలి. అనవసర ఆవేశాలకు అర్థాలకు హేతువు కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. చాలా రహస్యాలు ముఖాముఖిగా మాట్లాడుకోవడం ఉచితం. తమను ఎక్కువగా ఇష్టపడేటువంటి వారిని కాస్త మీరు నిరాదరించడం ఇవి కాస్త కనపడుతున్నాయి. అయితే బంధువులతో అకారణ ద్వేషాలు, అకారణమైనటువంటి కొన్ని చికాకులు, మీ యొక్క పొరపాటు లేకున్నా కానీ మీపై ఒక రకమైనటువంటి అపోహలు సృష్టించి ఆపాదించి కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆర్థికంగా పెద్దగా చికాకులు
ఉండకపోయినా కానీ ఇంకా అప్పుడే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం కలగదు. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయిన దానికి లేని దానికి చిన్న చిన్న విషయాలకు కూడా రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త వైద్య విషయంలో కాస్త ధనాన్ని ఖర్చు చేయడమో లేదా వైద్యుడిని సంప్రదించడమో ఔషధ సేవనము ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇక స్త్రీ విభేదాలు, అనవసరమైనటువంటి చిన్న చిన్న మీరేదో సహాయం చేయాలనుకుంటే వారి వల్ల కొంత మీకు ఏదో కొన్ని అపోహలు ఏర్పడి తద్వారా విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నరఘోష విపరీతంగా ఉంది. చట్ట వ్యతిరేకపరమైనటువంటి పనులు కొంతమంది చేసేటువంటి వాళ్ళు మీకు పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే తపన చేస్తారు. ఆ తర్వాత వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా కాస్త శ్రద్ధ, కాస్త జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సంవత్సర చివరిలో మాత్రం చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఏర్పడుతున్నాయి. అయితే ఆరంభంలో మాత్రం ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. నరాలకు సంబంధించిన ఇబ్బంది కానీ ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కానీ మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఇక జూలై 14వ తేదీ నుండి బృహస్పతి ఏకాదశ స్థితి 11వ స్థానంలో ఉండడం వల్ల చాలా సమస్యల నుంచి మీకు గత చాలా కాలంగా ఏళ్ళనాటి శని వల్ల మీరు అనుభవించే పరిస్థితులకి కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం కనపడుతోంది. అయితే తమపై తమకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చక్కగా మీ యొక్క యాజమాన్యం మిమ్మల్ని గుర్తించడం, ఉన్నతమైనటువంటి స్థానాలు ప్రమోషన్లు ఇవ్వటమో లేదా జీతంలో కానీ వేతనంలో కానీ మీకు కొంత ఆధిపత్యం, కొంత వృద్ధి చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క వారు సాధించే విజయాలు మీకు ఆనందాన్ని కలిగింపజేసే విధంగా ఉంటాయి. తమ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా కనపడుతుంది. ఈ సంవత్సరాంతంలో నిరుద్యోగులకు చక్కగా ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా కళాకారులకు కూడా ముఖ్యంగా రెండవ ప్రయత్నంలో కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. సామాజికంగా, రాజకీయంగా, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కానీ లేదా పెద్దల యొక్క ప్రముఖుల యొక్క పరిచయాలు మీకు లాభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి ఆ పరిస్థితులు, వాటి వల్ల మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠం వల్ల అనేకమైనటువంటి విషయాలు రహస్యంగా ఉంచాలి, అతి మంచితనం పనికిరాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు చక్కగా ఉంది. కాస్త కృషి చేయండి, కాస్త సోమరితనాన్ని, అలసత్వాన్ని కాస్త పక్కకు పెట్టండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితం పొందుతారు. స్త్రీలకు కూడా సంవత్సరం చివరి భాగంలో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గర్భ సంబంధమైనటువంటి, ముఖ్యంగా స్త్రీలకు సహజంగా ఏర్పడే కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది కలగవచ్చు. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు వత్సరారంభంలో ఒక మాదిరిగా ఉంది. సంవత్సరం చివరిలో మాత్రం కాస్త అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర, రాహు, కేతు ఈ ధ్యానాలను చక్కగా చేయండి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు అనేకమైనటువంటి చికాకుల నుంచి బయటపడండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సరం ముఖ్యంగా ముందు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా చూసినట్లయితే ఈ సంవత్సరం జన్మస్థానంలో శని ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి చికాకులు అనుభవించటం, ఏదో తెలియనటువంటి ఒక భ్రమ, ఏదో తెలియనటువంటి ఒక భయం, ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, ఆందోళన ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రక్త సంబంధం ఉన్నటువంటి బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో ఇంత ఆందోళన కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా శని యొక్క ప్రభావం ఆ విధంగా ఉన్నా కానీ బృహస్పతి అనుకూలంగా 9వ స్థానంలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం ఏర్పడినా కానీ చివరికి సమస్యకు పరిష్కారం లభించి మీకు కాస్త ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. అయినా కానీ
దాంతో పాటే యథావిధిగా ఖర్చులు కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరగవచ్చు, కానీ ఆర్థికపరమైనటువంటి ఉన్నతి మాత్రం పెరగదు. పేరు ప్రతిష్ట ఎదుటివారి యొక్క మిమ్మల్ని పొగడ్తలతో ముంచి మిమ్మల్ని పొగడి మీ ద్వారా కొంత లబ్ధి పొందాలనే ఉపాయమే చేస్తారే తప్ప మీపై సరి అయినటువంటి ప్రేమ కానీ నిజమైనటువంటి గౌరవంగా మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారని మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాలలో ఆత్మవిశ్వాసం సడలవచ్చు. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. సరి అయిన సమయంలో వైద్యుణ్ణి సంప్రదించి ఔషధ సేవనం మాత్రం మరవకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో చెయ్యాలి, ఎంతో సంపాదించాలనేటువంటి ఆరాటం కన్నా ఉన్నది కాపాడుకోవడం సంపాదించినట్లే కదా. అందుచేత ఉన్నధనాన్ని మీకు ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి వనరులని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి చక్కని ఒక సంతృప్తి లభించే అవకాశం కనబడుతోంది. ఇక తమ సంతానం యొక్క వివాహార్థం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కన్యాదాన ఫలం కూడా లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాము ఎంత అంకిత భావంతో ఉన్నా కానీ ఎదుటివారు తమను గుర్తించడం లేదు కదా అనేటువంటి ఒక బాధ మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే నరాల సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ధనం మాత్రం విపరీతంగా మంచినీళ్ళ వలె ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విపరీతమైనటువంటి మతిమరుపు మిమ్మల్ని ఇబ్బంది పరిచేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు మాత్రం సకాలంలో చెల్లించండి. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఎల్ఐసీలు ఇలాంటి వాటి విషయాల్లో కూడా ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. ఉద్యోగస్తులకు మాత్రం పని తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ పైన అధికమైనటువంటి ప్రెషర్ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని సందర్భాలలో సోమరితనం ఆవహించవచ్చు. పని చేయాలనే ఉత్సాహం మనసులో ఉంటుంది, కానీ ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము. అందుచేత ఈ సోమరితనాన్ని కాస్త పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీ యొక్క స్థిరాస్తులని అమ్మకానికి పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. వాటిలో కొన్ని వివాదాలు ఏర్పడటం వల్ల కొంత అమ్మకానికి పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఎంతైతే ధనాన్ని మీరు ఆశిస్తున్నారో అందులో కాస్త ఆ ధనం తగ్గి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీకు సమాజంలో గౌరవం ప్రతిష్ట మాత్రం పెరుగుతుంది. చక్కని ఉపాసనా బలం పెరుగుతుంది. గొప్ప పండితులుగా కానీ లేదా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా మీకు మాత్రం గుర్తించు లభించే అవకాశం కనబడుతుంది. తమ యొక్క కనిష్ట సంతానం యొక్క ప్రవర్తన కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఉండవచ్చు. మీ పరపతిని, ఖ్యాతిని, ప్రతిష్టను భంగపరిచే ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులు చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. అలసత్వం మాత్రం పనికిరాదు. ప్రతినిత్యము కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అంతేకాకుండా హయగ్రీవ స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేయండి. నూతన విద్యలలో ప్రవేశానికై మీరు ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమవుతారు. అంతేకాకుండా సామాజికంగా మీరు చక్కని ఓ పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వాహనాలు నడిపే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త సుమ. స్త్రీ పురుష స్నేహాదుల విషయాలలో కాస్త శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో ముఖ్యంగా విద్యార్థులు తమ అనుకున్నటువంటి స్థానాన్ని సంపాదించడంలో చాలా వరకు కృతకృత్యులవుతారని చెప్పే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏళ్నాటి శని ప్రభావం వల్ల కొంత స్థానచలనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. తామొక చోట, తమ సంతానం కానీ తమ భార్యా పిల్లలు మరొక చోట. అయితే ఈ స్థానచలనం కూడా కొంత శ్రేయో వృద్ధి కోసం కానీ లేదా అవసరార్థం కానీ ఉండవచ్చు. అంతేకాకుండా వృధా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. వివాహం కాని వాళ్ళకు వివాహ సంబంధాలు కుదరవచ్చు. అంతేకాకుండా సంతానం లేనటువంటి
వాడు కూడా సంతాన ప్రాప్తి కనపడుతుంది ఈ సంవత్సరం. ఈ రాశి వాళ్ళకి కాస్త ధన వ్యయము, కాస్త మానసికమైనటువంటి ఆరోగ్యపరమైన చికాకులు, తర్వాత ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన కనపడుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శనేశ్వర, రాహు, గురు స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. గోవుకు ధాన్యాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు ఏ యో బాబి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు బూధా బాఢ. ఉత్తరాషాఢ 1వ పాదం బే. ఈ అక్షరాలు 9 అక్షరాలు 9 పాదాలుగా ధనుస్సు రాశులకు వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వాళ్ళ గురువు వత్సరాది 14/7/2015 వరకు 8వ స్థానంలో, ఆ తర్వాత వత్సరాంతం 9వ స్థానంలో ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలో ఉంటాడు తామ్రమూర్తిగా. రాహుకేతులు వత్సరాది 29 జనవరి వరకు 2016 జనవరి వరకు రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో ఉంటారు. అలాగే తదుపరి వత్సరాంతం రాహు 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే చాలా కాలంగా మీరు ఒక రకమైనటువంటి ఉద్యోగపరంగా చాలా చికాకులు అనుభవించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం 2వ భాగంలో కాస్త ఉపశమనం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరంభంలో మాత్రం గురుబలము, అలాగే శని కూడా అనుకూలంగా లేడు గనక కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. కాలేయము, బీపీ, షుగరు మొదలైనటువంటి వాటి విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మాటలు వాటిగా వేటిగా రాకుండా కాస్త సంయమనం పాటించండి. ఎయిటి వారి యొక్క మనస్సును కాస్త గాయపరచకుండా కాస్త ఓపిక వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆలోచనలు స్థిరంగా ఉండక, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ప్రత్యక్షంగా మీకు హితులు అనుకున్నటువంటి వాళ్ళే చాటుగా మీకు తెలియకుండానే మీ వెనకల గోతులు తీస్తున్నారనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ఇంతకాలం అనవసరంగా వీళ్ళని ఆదరించాను కదా అనేటువంటి ఒక బాధ మీలో ఏర్పడుతుంది. పై అధికారి యొక్క ఒత్తిడి వలన ఉద్యోగ ధర్మం కూడా సరి అయిన విధంగా నిర్వర్తించలేకపోవడం, మీలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని కానీ, మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని కానీ మీరు బహిర్గతపరచలేకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనబడే అవకాశం కనబడుతుంది. వృధా భ్రమణాలు కనబడుతున్నాయి. విపరీతంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, తద్వారా ఆరోగ్యానికి స్వంత ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. లోకం దృష్టిలో మాత్రం మీరు కోటీశ్వర్లే, కానీ మీకు లోపల ఉండేటువంటి మీ బాధలు మీకే తెలుసు. వాస్తవమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎటువారు అర్థం చేసుకోరు కదా. మీరు చెప్పినా కానీ నమ్మనటువంటి పరిస్థితులు ఎటు వాళ్ళకి ఏర్పడే అవకాశం ఉంది. అయితే సంవత్సరం చివరిలో మాత్రము ఈ ఖనిజమయపరమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, భూ వ్యాపారాలకు చేసేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలంగా ఉంది. కొన్ని నూతన ఆస్తులను సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేసి మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ప్రతి చిన్న విషయానికి కూడా కొంత మాట్లాడే సమయంలో కొంత నియంత్రణ మాత్రం అవసరం. ఎందుకోసం అంటే మీ పైన మీ కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని మాత్రం మీరు విస్మరించకూడదు. అంతేకాకుండా చెప్పుడు మాటలు విని కొంతమంది ఆత్మీయులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మాతాపితల యొక్క ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో తీవ్రమైన పని ఒత్తిడి వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. అంతేకాకుండా చట్టపరమైనటువంటి కొన్ని విషయాల్లో, మీకు సంబంధం లేని విషయాల్లో ఎవరికో సహాయం చేయాలని, లేదా తమని ఎదుటివారు పొగుడుతున్నారు కదా తామేదో నిరూపించుకోవాలని అత్యుత్సాహంతో అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. ఇక వాహన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేటప్పుడు కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు ముఖ్యంగా శాఖాపరమైనటువంటి కొన్ని చికాకులు లేదా శాఖాపరమైనటువంటి కొంత వివాదాస్పదమైన
సంబంధమైనటువంటి కొన్ని విషయాలపై ఒక రకమైనటువంటి పరీక్షా సమయంగా చెప్పవచ్చు. ఆస్తులు భూములను వృద్ధి చేసుకోవాలనే ప్రయత్నంలో కొంతవరకు మాత్రం సఫలమవుతారు. సంవత్సరాంతంలో మాత్రం ఆ విషయంలో కొంత అనుకూలంగా ఉంది. విద్యార్థులు అధికంగా శ్రమించాలి, కాస్త తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని ఆలోచనలు మాని ప్రతినిత్యము కూడా మీ యొక్క దైనందిన విద్యుక్త ధర్మాన్ని మీరు చక్కగా నిర్వర్తించండి. చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. విద్యార్థులు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు సుమా. ఇక అవివాహితులకు సంవత్సర చివరిలో మాత్రం వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది, సంతాన ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఏసీబీ ఇలాంటి వారు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగపరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ ఏసీబీ లాంటి వారి యొక్క విచారణ కాస్త ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. కళాకారులు కాస్త శ్రమతో పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితం మాత్రమే కనపడుతుంది. ప్రతి విషయంలో కూడా కొంత మెళకువగా అవసరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దాంపత్య జీవితంలో కుటుంబంలో చిన్న చిన్న చికాకులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క క్రోధాన్ని తగ్గించుకోవాలి, సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి నూతన వ్యాపారాలు కూడా ఆరంభం చేస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. అలాగే అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం మాత్రం తప్పకూడదు సుమా. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు బో జా జీ. శ్రవణం 1, 2, 3, 4 పాదాలు జూజే జోఖ. ధనిష్ట 1, 2 పాదాలు గా గి. ఈ 9 అక్షరాలు 9 పాదాలుగా మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకు ఆదాయం 5, వ్యయం 2 పాళ్ళు, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వాళ్ళ గురువు వత్సరాది 14/7/2015 వరకు 7వ స్థానంలో రహితమూర్తిగా ఉంటాడు బృహస్పతి. తదుపరి వత్సరాంతం 8వ స్థానంలో సువర్ణమూర్తి ఉంటాడు. శని వత్సరాంతం అంతా కూడా 11వ స్థానంలో రహితమూర్తి ఉంటాడు. రాహుకేతులు వత్సరాది 29 జనవరి వరకు, రాహు 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో. ఆ తర్వాత వత్సరాంతం మొత్తం రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో రహితమూర్తులై ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి చికాకులకు కూడా చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆశలు వదులుకున్నటువంటి కొన్ని పనులకు అనూహ్యంగా వాటికి మళ్ళీ మంచి రోజులు వచ్చి అవి మీకు అనుకూలంగా సిద్ధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి సునాయాసంగా బయటపడడానికి ఒక మార్గము లభించే అవకాశం కూడా లేకపోలేదు. రావలసినటువంటి మొండి బకాయిలు మీ చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు సైతం తమతో మిత్రత్వం చేయడానికి రావడాన్ని చూసి మీరు ఆశ్చర్యపడతారు. అంతేకాకుండా శత్రువులు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది కలిగించారో, మీ మనస్సును బాధ పెట్టారో వాళ్ళే పశ్చాత్తాపపడడాన్ని చూసి మీరు ఎన్నటికైనా మంచి రోజులు వస్తాయి కదా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ఆనందపడతారు. శ్రమకు తగినటువంటి ఆదాయం మీకు చేతికి అందుతుంది. అంతేకాకుండా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల మాత్రం ఏ రకమైన నిర్లక్ష్యం మాత్రం పనికిరాసుమా. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వ్యాధులకు చక్కగా వ్యాధి నిర్ధారణ జరిగి చక్కని వైద్య సేవలు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న సమస్యలు వేధించినా కానీ చివరికి మీ సమయస్ఫూర్తితే చాకచక్యంతే వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. ధార్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎంత మౌనంగా ఉన్నా కానీ అనవసరంగా రెచ్చగొట్టేటువంటి వారు ఎదురవుతారు. ఉద్యోగస్తులకు ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి సంతృప్తి పెరుగుతుంది. యాజమాన్యం మీ యొక్క అవసరాన్ని, మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, మీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. తాము కోరుకున్న చోటికి స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. మీపై అధికారులు మీపై ఎక్కువగా ఆదరణ చూపడం అనేటువంటిది మీకు ఆనందం కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. మీ అవసరాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. గతంలో ఉండేటువంటి అనేక రకమైన చికాకులు మీకు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాదు
అంతేకాకుండా వివాహ సంబంధాలు, వివాహ ప్రాప్తి కూడా వివాహత కనబడుతుంది. అనుకూలవతి అయినటువంటి భార్య, అనుకూలవంతుడైనటువంటి భర్త దొరకడం ఇది శుభపరిణామంగా ఏర్పడవచ్చు. కోరుకున్నటువంటి వివాహం కూడా ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. శారీరకమైన దారుఢ్యం కూడా పెరుగుతుంది. రాజకీయాలలో ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వారి పరిచయాలు ఏర్పడడం, రాజకీయంగా ప్రభుత్వపరంగా కొంత మీకు మేలు జరగడం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. స్త్రీజన సహవాసము, స్త్రీ సౌఖ్యము, ఇవాళ యొక్క సహాయ సహకారాలు మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అందులో కూడా సఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ వాక్కు ద్వారా ఎదుటివారిని ఆకర్షించడం, జనాకర్షణ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భూ వ్యాపారాలలో, భూ వ్యవహారాలలో, కోర్టు వ్యవహారాలలో మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి కొన్ని ప్రమోషన్లు కానీ లేదా మీకు రావాల్సినటువంటి బకాయిలు కానీ మీకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గృహ నిర్మాణ యోచన కార్యరూపం దాలుస్తుంది. అయితే జూలై 14 తేదీ తర్వాత బృహస్పతి అష్టమ స్థాన స్థితిగతుడు కావటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం మాత్రం ఉంది సుమా. తస్మాత్ జాగ్రత్త. వ్యసనాలకు, దురలవాట్లకు కాస్త దూరంగా ఉండండి. స్నేహాలు, ఎవరు స్నేహం చేయాలి, ఏ స్నేహం చేయకూడదో కాస్త నిర్ణయించుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. పాపకార్యాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది జూలై 14 తర్వాత. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి వాటి పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొంది తొందరగా కోటీశ్వరులం కావాలనేటువంటి ఒక ఆలోచన వల్ల కాస్త అలాంటి ఆలోచనలు దరిదానియకుండా మీ యొక్క శ్రమను, మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నిత్య విధులపై సంవత్సర చివరి భాగంలో ఈ విషయాలన్నీ కూడా నిత్య విధులపై కాస్త సోమరితనం పెరగవచ్చు. ధూమపాన, మద్యపానాలకి కాస్త దూరంగా ఉండండి. రాహుకేతువులు అనుకూలంగా లేకున్నను 11వ స్థానంలో శని ఉండటం చేత చాలా సమస్యలు ఎదురైనా కానీ సమస్యల నుండి కొంత మీరు బయటపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులకు కాస్త కృషి చేయండి. సంవత్సరారంభంలో అనుకూలంగా ఉంది, సంవత్సరం చివరిలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చక్కగా కృషి చేయండి. స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో సంవత్సర చివరంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యం కూడా సంక్షేప రామాయణ పారాయణాన్ని నిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా బృహస్పతి, అలాగే స్త్రీలు కనకదార స్తోత్రాన్ని, బృహస్పతి, రాహు, కేతు, శని జపాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు గూగే, శతభిషం 1, 2, 3, 4 పాదాలు గోసా శీసు, పూర్వభాద్ర 1, 2, 3 సేసోద. ఈ 9 అక్షరాలు కలిసి 9 పాదాలుగా కుంభరాశిలోకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 2 పాళ్ళు, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వాళ్లకు గురువు వత్సరాది 14, 7, 15 వరకు అనగా అధికాషాఢ బహుళ త్రయోదశి మంగళవారం వరకు 6వ స్థానంలో సువర్ణమూర్తి అయి ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం 7వ స్థానంలో రహితమూర్తి అయి ఉంటాడు. శని వత్సరాది వత్సరాంతం అంతా కూడా 10వ స్థానంలో సువర్ణమూర్తి అయి ఉంటాడు. రాహుకేతులు వత్సరాది 29 జనవరి వరకు, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో ఉంటాడు. లోహమూర్తులుగా ఉన్నారు వాళ్ళు. తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో లోహమూర్తులుగా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితిని, గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార పోటీదారులపై తెలివిగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి క్షణాన్ని కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలలో వ్యాపార యొక్క రహస్యాలను తెలివిగా ఇతరులకు చేర్చకుండా తెలివిగా మీరు వాటిని జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం చేయండి. ఇతరులకు చేరనీయకుండా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కష్టపడి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి. అంత సులభంగా సునాయాసంగా పనులు కాకపోవటం, కాస్త మానసికమైనటువంటి అసహనానికి లోనవటం కనబడుతోంది. అనాలోచితంగా వృధా ధన వ్యయం మాత్రం కనబడుతుంది. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు చేసేటువంటి అవకాశాలు. నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త తొందరపాటు మాత్రం పనికిరాదు. రక్త సంబంధీకులైన బంధువులు కానీ తమ రక్త సంబంధుల యొక్క ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఏ రకమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు సుమా.
అయితే అనారోగ్య సమస్యలు ఏర్పడినా కానీ కాస్త ప్రయాస చేత ఉపశమన నివారణ మార్గాలు కూడా మీకు లభించే అవకాశం కనబడుతుంది. తద్వారా మానసిక శారీరకమైనటువంటి కాస్త ప్రశాంతత ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఇక ఒంటరితనాన్ని కొన్ని సందర్భాల్లో అనుభవించక మాత్రం తప్పదు. జీవిత భాగస్వామిక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సహవాసాల విషయంలో దుర్జన సహవాసం ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రతిష్టకు మీ యొక్క పరపతికి భంగం కలగకుండా జాగ్రత్త పడవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. కనపడిన శత్రువుల యొక్క బాధ కూడా కనపడుతోంది. ఉద్యోగులు అత్యుత్సాహంతో తమలోని రహస్యాలను, తమ వృత్తిపరమైనటువంటి నైపుణ్యానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను మీరు తొందరపడి ఇతరులకు తెలియపరచకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విష జంతువుల వల్ల ఒకంత భయం కూడా కనపడుతోంది. అర్థం కాని అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు చికాకు కలిగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా స్థానచలనం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. దాంపత్య జీవితంలో అనవసరమైన అపోహలకు తావివ్వకుండా కాస్త అలాంటివన్నీ కూడా దూరం పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒక క్షణం ప్రశాంతత ఉంటుంది, మరుక్షణం ఏదో తెలియనటువంటి ఒక అశాంతి, ఈ విధమైనటువంటి అవస్థ మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం కనపడుతోంది. అకారణంగా అకస్మాత్తుగా కలహాలు సంభవించకుండా కాస్త జాగ్రత్త పడండి. స్థిరాస్తులు కాస్త జాగ్రత్త పరచుకోవాలి. అనవసరంగా అమ్మకానికి పెట్టాలనే ప్రయత్నం కాస్త మానుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జానువుల మధ్య మోకాళ్ళ నొప్పులు కానీ లేదా ఈ ఒక కట్టి నుంచి కింది భాగం అంతా కూడా ఒక రకమైనటువంటి చిన్న చిన్న అవస్థలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ సంబంధాలు రెండవ ప్రయత్నంగా అవి పూర్తయ్యేటువంటి నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో తరచూ స్వల్పమైనటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. చిన్న విషయం కూడా తరచి చిలికి గాలివాన కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ధూమపానాలకి, వ్యసనాలకి ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు ఒక రకమైనటువంటి సోమరతనం ఆవహించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా కొంత రహస్యాన్ని కానీ అనవసరమైన అత్యుత్సాహంతో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా మీరు కొంత మీ ప్రవర్తన కూడా మానుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక జూలై 14 తర్వాత బృహస్పతి యొక్క బలం కాస్త అనుకూలంగా ఉండడం వల్ల అవివాహితకు వివాహ ప్రాప్తి, అనుకూల దాంపత్యము, ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుట, మేధాశక్తి పెరుగుట, నూతన విషయాలపై ఆసక్తి పెరుగుట, స్థిర చరాస్తులు వివాదంలో ఉన్నటువంటి వాటికి కూడా ఆస్తుల విషయాల్లో కూడా కాస్త పరిష్కారం లభించుట, నూతన గృహ నిర్మాణానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు మేలు కలిగేటువంటి అవకాశాలు, అందులో సాఫల్యం చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించవచ్చు. స్త్రీ సౌఖ్యం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు, అందులో సఫలమవుతారు. విద్యాభివృద్ధికై మీ విద్యార్థులు చేసేటువంటి కృషి కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా భూపరమైనటువంటి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కూడా సంవత్సరం చివరిలో కొంత మీకు అనుకూలించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శని, రాహు, కేతు, గురు జపధ్యాన నిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా సుందరకాండ పారాయణం వల్ల అనేకమైనటువంటి అవస్థల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం ది అనే అక్షరం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు దూషంజాథ అనే అక్షరాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు దే దో చాచి అనే అక్షరాలు కలిపి ఈ 9 అక్షరాలు ఈ మీనరాశిలో వస్తాయి. ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7 పాళ్ళు. ఈ రాశి వాళ్లకు గురువు వత్సరాది నుండి అంటే సంవత్సరం ఆరంభం నుండి 14/7/2015 వరకు 5వ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత 6వ స్థానంలో లోహమూర్తిగానే ఉన్నాడు. వత్సరాంతం వరకు 6వ స్థానంలో ఉంటారు జూలై 14 నుండి. రాహుకేతులు వత్సరాది 29 జనవరి వరకు రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో ఉంటారు, సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఆ తర్వాత వత్సరాంతం రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో రైతమూర్తులై ఉన్నారు. శని వత్సరాంతం 9వ స్థానంలోనే ఉన్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితిని పరిశీలించి చూసినట్లయితే గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి వాళ్లకు వత్సరారంభంలో
జూలై 14 వరకు బృహస్పతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత, అనుకూలం చేత చాలా వరకు అనేక సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. శత్రువులు మిత్రులుగా మారినా కానీ పరోక్షంగా ఏదో కొంత ఇబ్బంది మాత్రం ఉందని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఏదో తెలియనటువంటి ఆరాటము, ఆవేదన, నైరాశ్యము మీకు దరిచేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాలయాపన, జాఢ్యం మీ ప్రధాన శత్రువు అయ్యేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. సమయం వృధా చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి బృహస్పతి అనుకూలం వల్ల. కానీ ప్రయాస చేత మాత్రమే పనులు పూర్తవుతాయని మాత్రం తెలుసుకోవాలి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు. సంవత్సరారంలో ఆరంభంలో ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూలత వల్ల పంచమస్థాన చేత గతంలో జరిగినటువంటి అన్ని సంఘటనల నుండి కూడా నిజానిజాలు తెలుసుకుంటారు. స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సంతాన ప్రాప్తి కనబడుతుంది. అవివాహితులకు వివాహ ప్రాప్తి కూడా కలదు. సమాజంలో మీ స్థాయి, మీ కీర్తి ప్రతిష్టలకు చక్కగా పెరుగుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ, కొంత లబ్ధి కానీ మీకు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చి లభించే అవకాశాలు కనబడుతున్నాయి. తమ ఆధీనంలో పనిచేయు వారి యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా పై అధికారులకు, తమ కింద పనిచేసేటువంటి ఆ సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇష్టకన్య ప్రాప్తి, ఇష్టమైనటువంటి వారితో వివాహము, విదేశ యానాలు కనబడుతూ ఉన్నాయి. చక్కని విశ్వవిద్యాలయంలో ప్రవేశం కూడా మీకు లభించవచ్చు. పుత్ర సంతాన ప్రాప్తి కనబడుతోంది. గతంలో తాము పెట్టినటువంటి పెట్టుబడులకు చక్కని లాభాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేటువంటి వారి యొక్క పరిచయాలు కూడా మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రశాంత జీవనానికి మీ యొక్క ఆలోచనలు, ఆరాటము, తపన పెరుగుతుంది. సంవత్సరం యొక్క ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క భాగ్యస్థాన స్థితి వలన ప్రతి విషయం కూడా కొద్దిగా జూలై 14 తర్వాత ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు, ఎక్కువగా ప్రయాస చేత పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం కాస్త ఆలస్యంగా రావటము, వాయిదాల రూపాలలో రావటం జరగవచ్చు. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అకుంఠిత శక్తితో మీరు ముందుకెళ్ళండి. జూలై తర్వాత అయినా అనవసరమైనటువంటి జాఢ్యాన్ని మాత్రం మీరు తొలగించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో సహాయం చేస్తారు అనేటువంటి అనవసరమైనటువంటి ఒక ఆలోచన వల్ల మీ ముందు ఉండేటువంటి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మేధాశక్తి పెంచుకోవడానికి శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏ సంవత్సరం చివరిలో ముఖ్యంగా అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు సంవత్సరం చివరిలో ప్రధానంగా మీ యొక్క విద్యుక్త ధర్మంపై, మీ యొక్క ఉద్యోగ ధర్మంలో కాస్త పని యొక్క ఒత్తిడి, తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదో మీకు 4 మంచి మాటలు చెప్పి మీ ద్వారా కొంత లబ్ధి పొందాలి, మీ అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు కొందరు చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. పరోక్షంగా కొంతమంది శత్రువులను ఎదుర్కోవలసినటువంటి సమస్య ఏర్పడుతుంది. వాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వాహనాలు నడిపే విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు శాశ్వత స్థిర నివాస యోగ్యత కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు కదా, అలాంటివి కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విలాసాలకు, క్షణికమైనటువంటి విలాసాలకు, క్షణికావేశానికి లోను కాకూడదు. ధనం కాస్త ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చట్టపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలు, ధార్మిక కార్యక్రమాల్లో చేయడంలో కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు మంచి చేయాలన్నా కూడా ఏటి వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా మీపైన నిందలు వేయడం, మిమ్మల్ని ఒక రకమైనటువంటి అభాసుపాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. మంచికి మంచి రోజులు లేవు కదా అనే నిర్వేదం మీలో ఏర్పడుతుంది. జీవితంలో కొన్ని విషయాలలో వాస్తవాలు, నిజానిజాలు మీరు గ్రహిస్తారు. తాము చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కుటుంబపరమైన స్వల్పమైన నేత్ర సంబంధమైన అవస్థ కానీ, లేదా కుటుంబపరంగా చిన్న గొడవలు, ఇలాంటి వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త, సహనం చూపాలి. ఉద్యోగస్తులు ఎంత సహనంతో ఉంటే అంత మంచిది సుమా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ మీనరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శని,
కేతు ఈ ధ్యాన శ్లోకాలు నిత్యము పారాయణం చేయండి. సంక్షేప రామాయణ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం కూడా నిత్యము చేయాలి. వేప తులసి వృక్షాలకు కాస్త సేవ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నిత్యము నీళ్లు పోయండి. ఒక నిరుపేద కన్యకు మీకు వివాహార్థమే కొంత సహాయం చేయండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం కనబడుతుంది. మేషాది మీన పర్యంతం అన్ని రాశుల వారికి కూడా ఆ పరమాత్మ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను సదా ప్రసాదించి మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ప్రసాదించి చక్కని అభివృద్ధిని ప్రసాదించాలని, విద్యార్థులకు చక్కని ఉన్నతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః.